తిరుపతి పార్లమెంటుకు సంబంధించి పై ఎన్నికలు జరిగాయి. వైసీపీ నేత అయినటువంటి బల్లి దుర్గా ప్రసాద్ అనుకుంటా ఆయన చనిపోతే పై ఎన్నికలు అయితే వచ్చాయి. సో అంతా బాగానే ఉంది. అందులో వైసీపీ పార్టీ గెలిచింది. ఇక్కడ వరకు మనందరికీ తెలిసిందే. అయితే వైసీపీ పార్టీ ఎలా గెలిచింది అంటే దొంగ ఓట్లతో గెలిచింది. అది ఇప్పుడు బయటపడుతున్న రహస్యం. ఇప్పటికే ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో 30,000 దొంగ ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేసినందుకు గాను అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీష మీద సస్పెన్షన్ వేటు వేసింది ఎన్నికల సంఘం. అక్కడతో ఆగలేదు. దీని వెనకున్న పోలీసు అధికారుల కుట్రను కూడా ఛేదించి ఈరోజు వారి మీద కూడా సస్పెన్షన్ వేటు వేసింది. అంటే తిరుపతి పై ఎన్నికల్లో మొత్తం కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగింది. కింది ఐఏఎస్ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు కూడా అందరూ దీనికి సహకరించారు. ఫలితంగా దొంగ ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు తప్ప నిజంగా ప్రజలు ఓట్లయితే కాదు. ఆ ఓట్లన్నీ కూడా పక్క నుంచి తమిళనాడు నుంచి వచ్చినటువంటి టూరిస్టు బస్సుల్లో వచ్చినటువంటి తమిళులు వేసినటువంటి దొంగ ఓట్లు. ఇక ఇప్పుడు ఎన్నికల కమిషన్ పోలీసు అధికారుల మీద కూడా కొన్ని చర్యలు తీసుకుంది. ఎందుకు తీసుకుందంటే ఆ దొంగ ఓట్ల సమయంలో రెడ్ హ్యాండెడ్గా మీ బోటోడో నా బోటోడో మీడియానో లేకపోతే ప్రతిపక్ష పార్టీలో పట్టుకున్నాయి కదా, పట్టుకుని తీసుకెళ్లి స్టేషన్కి అప్పచెప్పాయి. ఇదిగో వీళ్ళు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు, ఇదిగో వీళ్ళ చేతిలో ఉన్న ఐడి కార్డులని దొంగ ఓటర్ ఐడి కార్డులు, కాబట్టి కేసు నమోదు చేయండి అని పోలీసులకు అప్పగిస్తే పోలీసులు ఏం చేయాలా? అతి తీవ్రమైన నేరమైనటువంటి దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించి సెక్షన్లు నమోదు చేసి కేసుని విచారణ చేయాలి. కానీ ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ వాడారు. ఏంటి ఆ మాస్టర్ ప్లాన్ అంటే మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటామని చెప్పి పట్టించిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అక్కడ పట్టించిన వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ మీద ఏం కేసులు నమోదు చేశారు తెలుసా? న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు. అంటే ఒక చిన్న పిట్టి కేసులు లాంటివి, మన భాషలో చెప్పాలంటే పిట్టి కేసులు. న్యూసెన్స్ అంటే చూడండి, ఎక్కడైనా 10 మంది ఉన్న దగ్గర తాగి వచ్చిన వ్యక్తో లేకపోతే మతి స్థిమితం లేని వ్యక్తో కొంచెం పిచ్చపిచ్చగా మాట్లాడో గలాటా చేసి కొంచెం చిక్చికాగా చేస్తాడు, అది పబ్లిక్ న్యూసెన్స్ అవుద్ది. సో అలా పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టారు. కానీ వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులు ఏంటి? దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని పెట్టాల్సిన కేసులు. అంటే రేపటి రోజున విచారణ చేస్తే వాళ్ళందరూ తమిళులు, డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళే ఓట్లు వేయడానికి. వాళ్ళ మీద కేసులు పెడతా అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళంతా ఏకమైపోతారు, వచ్చి ఉన్న వాస్తవాలన్నీ చెప్పేస్తారు. ఆ రోజు మీరే తీసుకొస్తే మేము ఓట్లు వేయడానికి వచ్చాం, మాకేం తెలుసు అని చెప్పి కోర్టులో చెప్పేస్తారు. అందుకని ఏం చేశారు? అవన్నీ కూడా పిట్టి కేసులు అయినటువంటి న్యూసెన్స్ కేసుల కింద క్రియేట్ చేసి వెంటనే వాటిని క్లోజ్ చేసేశారు. అంటే దొంగ ఓట్లకు సంబంధించి కేసే నమోదు చేయలే, కేవలం న్యూసెన్స్ కేసులు మాత్రమే నమోదు చేశారు. ఇది ఎన్నికల సంఘం లాగింది. అసలు ఎందుకని దొంగ ఓట్లకు సంబంధించి ఒక్కరి మీద కూడా పోలీసు అధికారులు చర్యలు తీసుకోలేదు, ఒక్కరికి కూడా శిక్ష ఎందుకు పడలేదా అని చెప్పి ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే అసలు దొంగ ఓట్ల వ్యవహారంలో వీళ్ళు కేసే నమోదు చేయలేదు. అందుకని ఏం చేసింది? సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో సిఐ ఎస్ఐ స్థాయి అధికారులు, కానిస్టేబుల్ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా సస్పెన్షన్ వేటు విధించింది. సో దానికి సంబంధించిందే ఈ వార్త. ఎప్పటి వరకు మనం దొంగలను పట్టుకునే పోలీసులను చూసాం, కానీ దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ఓటర్లకు అంటగాగిన పోలీసులను అయితే ఇదే మొట్టమొదటిసారి చూడటం. సో ఇక్కడ చూడండి, పోలీసుల దొంగాట. పోలీసులు కూడా దొంగలతో సమానమే. ఇలాంటి పనులు చేయడం అంటే దొంగతనాలతో సమానమే. దొంగ ఓట్ల కేసులు దర్యాప్తు పక్కదారి మూసివేత. తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద మార్చేశారు. వైకాపా నేతల కుట్రలో భాగస్వాములు అయ్యారు. 2 సిఐలు, 1 ఎస్ఐ, 1 హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్, మరొక 2 ఇన్స్పెక్టర్లు విఆర్కు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు. నివ్వెరపరుస్తున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలు. అంటే తిరుపతి లోక్సభ ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలలో పోలీసులు కూడా భాగస్వాములే. మరి ఎంత దారుణం! ఈరోజు అబాసు పాలైంది ఎవరు? ఈరోజు ఇలాగా పేపర్కి అబాసు పాలైంది ఎవరు? మీడియాకి అబాసు పాలైంది ఎవరు? మీరే కదా. మీ మీద ఒత్తిడి తెచ్చి చేయించుండొచ్చు మీరు కావాలని, ఎందుకంటే దానివల్ల మీకు ఒరిగేది ఏమి ఉండదు. మీ మీద ఒత్తిడి తెచ్చి చేయించుండొచ్చు, బట్ ఫలితం ఎవరు అనుభవించారు? ఒత్తిడి తెచ్చినోడు అనుభవించాలా, మీరు అనుభవించారు ఫలితం ఈరోజు. సో ఇక్కడ చూడండి, ఇందులో ఎవరెవరు ఉన్నారయ్యా అంటే తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగ ఓట్ల కేసును నీరుగార్చినందుకు ఆ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేసిన ఇన్స్పెక్టర్ బివి శివప్రసాద్ రెడ్డి, అలాగే ఎస్ఐ జయస్వాములు, వీరిద్దరిని సస్పెండ్ చేశారు. వీరితో పాటు హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇక తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు దర్యాప్తును పక్కదారి పట్టించిన ఇన్స్పెక్టర్ శివప్రసాద్, అంటే ఈయన శివప్రసాద్ని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఇకపోతే అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఇలాంటి కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినటువంటి దేవేంద్ర కుమారు, అబ్బన్న, వీరిరువురిని కూడా అప్పుడు అధికారులుగా పనిచేశారు. వీరిరువురిని ఏం చేశారంటే వీఆర్కు పంపారు.
సస్పెండ్ చేయలేదు కానీ వీఆర్కి అయితే పంపడం జరిగింది. బట్ వీళ్ళు ముగ్గురు కూడా సస్పెండ్ అయ్యారు. వీడితో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఆ ఫోటో అయితే ఇక్కడ వేయలేదు. సో మొత్తంగా ఇది వీళ్ళు మొదటి నుంచి కూడా ఒక ప్రీ ప్లాన్డ్ కుట్ర. ఇప్పుడు మనం చెప్పుకున్న తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ కానివ్వండి, తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్ కానివ్వండి, లేదా అలిపిరి కానివ్వండి, ఈ స్టేషన్లన్నింటిలో నమోదైన కేసుల్లో ఒక స్ట్రాటజీ వాడారు. ఏంటి ఆ స్ట్రాటజీ అంటే, ఎవరైనా సరే దొంగ ఓట్లకు సంబంధించి పట్టుబడితే లేదా ఎవరైనా తీసుకొచ్చి అప్పగిస్తే వారి మీద పెట్టే కేసులేంటి, పబ్లిక్ న్యూసెన్స్ కేసులు. సో అందరూ దాదాపుగా అదే స్ట్రాటజీ వాడారు. అంటే ఇది పక్కా ప్రీ ప్లాన్డ్. దొరికితే ఎప్పుడైనా సరే తీగలాగితే దొంగ గదులుద్దేమోననే ఉద్దేశంతో అసలు కేసు నమోదు సమయంలోనే దాన్ని దొంగ ఓట్ల కేసు కింద నమోదు చేయలే, కేవలం పబ్లిక్ న్యూసెన్స్ కింద నమోదు చేశారు. ఈ కేసులన్నీ నిలబడితే మహా అయితే 10 రోజులుండే, 20 రోజులుండే, నెలుండే, ఆ తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ చేసేస్తారు. కాబట్టి ఆ రూపంలో క్లోజ్ చేసేశారు కేసులు మొత్తం కూడా. దీని మీద విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకని ఆదేశాలు డీఐజీ ఎవరైతే అమ్మిరెడ్డికి ఉన్నారో అమ్మిరెడ్డి ఈరోజు వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే తిరుపతి ఉప ఎన్నికల్లో పక్కా ప్రీ ప్లాన్డ్. అటు కలెక్టర్, ఇప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్గా పనిచేసి సస్పెండ్ అయినటువంటి గిరీషా దగ్గర మొదలు పెడితే హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డి దగ్గర వరకు కూడా అందరూ ఇందులో భాగస్వాములు అయ్యారు. వీరందరూ కలిసి తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని పార్టీని గెలిపించారు, వైసీపీ అభ్యర్థిని గెలిపించారు. అంటే స్వతహాగా ప్రజలు ఓట్లేస్తే గెలవాల. మన తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజల ఓట్లతో కాదు మన వైసీపీ అభ్యర్థి గెలిచింది. ఏ ఓట్లతో గెలిచాడు? దొంగ ఓట్లతో గెలిచాడు. సరే, అధికారులు, ఒత్తిడి తెచ్చిన అధికారులు బాగానే ఉన్నారు, రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు. బలిపశువులుగా కింది స్థాయి అధికారులు బలిపశువులుగా మారారు. ఏ కేసు చూసినా చూడండి, కింది స్థాయి అధికారులే బలిపశువులు అవుతారు తప్ప పై స్థాయి అధికారులు దొరకరు. అలాగని చెప్పి రాజకీయ నాయకులు అంతకంటే దొరకరు. ఇక పై స్థాయి అధికారి అంటే మొన్న గిరీషా, కలెక్టర్ అయినటువంటి గిరీషా మాత్రం సస్పెండ్ అయ్యాడు. ఎందుకంటే స్వయంగా ఆయన లాగిన్ ఐడి నుంచే దొంగ ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేశారు కాబట్టి డైరెక్ట్గా ఆయనే సస్పెండ్ అయ్యాడు. అందులో కూడా ఆయన ప్రమేయం ఉందా లేదా అనేది విచారణలో తేలాల. ఆయన కాదు, ఆయన వెనకాల పరమేశ్వర్ రెడ్డి మొత్తం నడిపించారని చెప్పి వాదన కూడా ఉంది. సరే, అది ఏదేమైనప్పటికీ ఆయన బాధ్యుడు కాబట్టి, ఆయన లాగిన్ ఐడి పాస్వర్డ్కి ఆయన బాధ్యుడు కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇక్కడ మాత్రం కింది స్థాయి సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయి అధికారులు సస్పెండ్ అయ్యారు. అంటే మొత్తంగా తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇలా అధికారులను బెదిరించో, భయపెట్టో, ఒత్తిడి తెచ్చో దొంగ ఓట్లు వేయించి గెలవడం జరిగింది తప్ప నిష్పక్షపాతంగా జరిగిన ఎన్నిక కానే కాదు. ఇదే స్ట్రాటజీ 2024లో కూడా వాడాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. పక్క రాష్ట్రం నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించి గెలవాలని కుట్ర పన్నుతున్నాడు. మరి ఇలా కేసులన్నీ నీరు గార్చేస్తుంటే ఎవరికి మాత్రం భయం ఉంటుంది? గతంలో ఓటేయడానికి వచ్చిన వాళ్ళే మళ్ళీ తిరిగి ఓటేయడానికి వస్తారు. వాళ్ళు పక్క రాష్ట్రానికి చెందిన వాళ్ళు కదా. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అయితే దొంగ ఓట్ల డ్రామా అన్నట్టుగా తెలుస్తుంది. ఫలితంగా ఈరోజు కింది స్థాయి అధికారులే బలిపశువులుగా మారారు తప్ప రాజకీయ నాయకుల మీద కానీ, పెద్ద స్థాయి అధికారుల మీద కానీ కేసులు లేనే లేవు. అంటే తిమింగలాలు తప్పించుకుని చిన్న చిన్న చేపలు ఈరోజు చిక్కిపోయాయి, వలగ చిక్కినట్టుగా మారింది. ఎప్పటికైనా అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో ఇలాగ అబాసు పాలు కావాల్సి వస్తుంది.